ఇంద్రధనుస్సమసమాన స్వధనుష్ఠంగా ఫ్రెండ్స్ డెమో అయితే చూస్తున్నారు కదా. ఎవరైతే కొత్త వాళ్ళు ఎవరైతే ఇన్స్టాగ్రామ్లో లేకపోతే టెలిగ్రామ్లో చూడకపోతే ఈ వీడియో అనేది ఇన్స్టాగ్రామ్లో చూడండి. మెయిన్ ఇన్స్టాగ్రామ్లో చూడండి, మీకు ఫీలింగ్ అనేది వేరేలాగా ఉంటుంది. ఇంకో డెమో కూడా చూపిస్తాను, నేను కేజీఎఫ్ మూవీ సాంగ్ తోటి చేశాను. ఓకే, సెకండ్ డెమో చూపిస్తాను, ఆ డెమో కూడా చూడండి. ఫ్రెండ్స్ ఈ సాంగ్ అనేది మీరు మొత్తం చూడాలంటే ఇన్స్టాగ్రామ్లో చూడండి, లేకపోతే టెలిగ్రామ్లో ఇప్పుడు అప్లోడ్ చేస్తాను కాబట్టి చూడండి, సరేనా. ఇంకోటి ఏంటంటే ఫ్రెండ్స్, ఈ వీడియోలో నేను 2 డెమోస్ అయితే మీకు చూపించాను కదా, టూ లిరిక్స్తో. ఒకటి ఆర్ఆర్ మూవీ సాంగ్ ఉంటుంది, ఇంకోటి కేజీఎఫ్ సాంగ్ ఉంటుంది. ఈ 2 డెమోస్ ఎందుకు చేశానంటే, ఒకటి నార్మల్ రామ్ చరణ్ సార్ ఫోటో ఉంది, అది అల్లూరు గెటప్లో. చాలామందికి ఆ డౌట్ కూడా రావచ్చు, ఎందుకంటే ఆయన స్టైల్ మనకు సూట్ అవుతుందా లేదా అనేది. అందుకోసమే ఈ కేజీఎఫ్ ఫోటో పెట్టి చేశాను నేను, ఎందుకంటే సూట్ అవుతుంది. మన ఫొటోస్ కూడా పెట్టి చేసుకుంటే ఎక్సలెంట్ అయితే ఉంటుంది, కాబట్టి మీ ఫోటో కూడా పెట్టుకొని చేసుకుంటే చాలా బాగుంటుంది. ఇంకోటి ఏంటంటే, ఈ వీడియో చాలా తక్కువ టైంలో చాలా ఈజీగా సూపర్గా చేసుకుంటారు, అంత సింపుల్గా ఉంటుంది. కాబట్టి మీరు ఒకటే చేయండి, ఈ వీడియో అనేది ఫస్ట్ నుంచి ఎండ్ వరకు చూడండి. చూసిన తర్వాత నాకు నచ్చితేనే లైక్ చేయండి. కాబట్టి వీడియో కంపల్సరీ ఎండ్ వరకు అయితే చూడండి, సరేనా. ఇప్పుడైతే మనం టైం వేస్ట్ చేయకుండా ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకు డీటెయిల్గా చెప్తాను, కాబట్టి నా మొబైల్ హోమ్ స్క్రీన్లో వచ్చి డీటెయిల్గా చెప్తాను మీకు. ఓకే సార్. ఫ్రెండ్స్ ఇక్కడైతే చూడొచ్చు, నేనైతే నా మొబైల్ హోమ్ స్క్రీన్కి అయితే వచ్చేసిన. ఓకే, ఇప్పుడు మీరు ఏం చేస్తారంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ నా గ్యాలరీ ఓపెన్ చేసి చూపిస్తాను. ఈ వీడియో కింద డిస్క్రిప్షన్లో ఇక్కడ నేను ఏదైతే యూజ్ చేశానో ప్రతి ఒక్కటి డౌన్లోడ్ చేసుకోండి. అవి ఏందనేది చెప్తాను మీకు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ మీకు 5 వీడియోస్ అనేది ఇచ్చాను. ఈ వీడియో ఎక్స్పోర్ట్ ప్రాబ్లం కూడా అవుతుంది, కాబట్టి ఎండ్ వరకు అయితే చూడండి. 5 వీడియోస్ అనేది అవి 5 వీడియోసే ఉంటుంది, అన్ని 5 వీడియోసే ఉంటుంది. ఈ 5 వీడియోస్ అయితే డౌన్లోడ్ చేసుకోండి, అన్ని 30 సెకండ్ అయితే ఉంటుంది, కాబట్టి డౌన్లోడ్ చేసుకోండి. ఓకేనా. దాంతోపాటు రామ్ చరణ్ సార్ ఫొటోస్ 4 ఇచ్చాను మీకు. ఈ 4 ఫొటోస్ కూడా డౌన్లోడ్ చేసుకోండి, ఎందుకంటే మీకు చెప్తాను. ఓకే, కాబట్టి ఈ 4 ఫొటోస్ కూడా డౌన్లోడ్ చేసుకోండి. దాని తర్వాత ఈ పిఎన్జీ ఇమేజ్ కూడా డౌన్లోడ్ చేసుకోండి, అంటే మనకు ఒక ఇదైతే ఉంటుంది. ఇంకోటి ఇక్కడ మనకు ఈ 2 మూన్ పిఎన్జీ ఉంటుంది కదా, ఇవి కూడా డౌన్లోడ్ చేసుకోండి. ఇంకోటి షాడో కూడా డౌన్లోడ్ చేసుకోండి. ఓకేనా. ఈ ప్రీసెట్ ఎవరైతే యూస్ చేస్తారో వాళ్ళకు ఎలాంటి డౌన్లోడ్ చేయాల్సిన అవసరం లేదు. ఒకటి వీడియో డౌన్లోడ్ చేసుకోండి, ప్రీసెట్ ఎవరైతే యూస్ చేస్తున్నారో. దాంతోపాటు రామ్ చరణ్ సార్ ఫొటోస్ అయితే డౌన్లోడ్ చేసుకోండి. ఎవరైతే XML యూజ్ చేస్తున్నారో వాళ్ళకి ఏది రాదు, కాబట్టి ఇవి అన్నీ రీప్లేస్ చేయాలి, కాబట్టి ఇవి అన్నీ డౌన్లోడ్ చేసుకోండి. ఈ వీడియో కింద డిస్క్రిప్షన్లో అన్నీ ఇస్తాను, ఒకసారి అన్నీ డౌన్లోడ్ చేసుకోండి. ఓకేనా. ఇంకోటి ఏంటంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ మనం ఫొటోస్ అన్ని మీకు చెప్పాను కదా, ఇవైతే డౌన్లోడ్ చేసుకోండి అని. ఫ్రెండ్స్ ఇప్పుడు మీరు ఏం చేస్తారంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ మెటీరియల్ డౌన్లోడ్ చేసిన తర్వాత మీకు పిక్సెల్ ల్యాబ్ యాప్ మీ దగ్గర లేకపోతే ప్లే స్టోర్ నుంచి డౌన్లోడ్ చేసుకోండి. ఓకేనా. డౌన్లోడ్ చేసిన తర్వాత ఓపెన్ చేయండి మీరు. ఓకే, ఓపెన్ చేస్తే మనకు ఇలాగైతే ఉంటుంది, కాబట్టి ఇక్కడ మనకు న్యూ టెక్స్ట్ ఉంది కదా, దానితో డిలీట్ చేసేయండి, మనకు ఏం అవసరం లేదు. ఇప్పుడు మనం ఏం చేద్దామంటే, నేను ఆల్రెడీ రామ్ చరణ్ సార్ని మీకు 4 ఫొటోస్ చెప్పాను కదా, అవైతే డౌన్లోడ్ చేసుకున్నారు కదా. ఇక్కడ మనం ఏం చేద్దామంటే, ఇక్కడ మనకు ఈ బాక్స్ ఉంది ఇక్కడ చూడండి కింద. ఓకే, ఈ బాక్స్ మీద క్లిక్ చేసుకోండి, కొంచెం ఇక్కడ స్క్రోల్ చేసే కింద చూడండి, ఫర్ గ్యాలరీ కనిపిస్తుందా మీకు, దాంట్లోకి వెళ్ళండి. ఓకేనా. వెళ్ళిన తర్వాత మీకు ఆల్రెడీ రామ్ చరణ్ సార్ ఫోటో చెప్పాను కదా మీకు, ఆ ఫొటోస్ 4 ఫొటోస్ డౌన్లోడ్ చేసుకోండి. ఆ 4 ఫొటోస్లో ఫస్ట్ ఒక ఫోటో సెలెక్ట్ చేసుకోండి. ఓకేనా. ఇక్కడ చూడండి, ఒక్క నిమిషం, రిటర్న్ వచ్చేసింది ఇది. ఓకే, నేను చెప్పాను కదా, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ ఫోటో అయితే సెలెక్ట్ చేసుకోండి. ఓకేనా. సెలెక్ట్ చేసిన తర్వాత ఇక్కడ చూడండి, మనకు ఈ ఫోటో అయితే ఇలాగైతే కనిపిస్తుంది. ఓకే, ఇప్పుడు మనం ఏం చేద్దామంటే, ఇక్కడ మీరు మీ యొక్క ఫోటో ఉంటుంది కదా, మీ యొక్క ఫోటో అనేది మీరైతే ఫస్ట్ ఆఫ్ ఆల్ 4 ఫొటోస్ అనేది బ్యాక్గ్రౌండ్ రిమూవ్ చేసుకున్న ఫొటోస్ అయితే పెట్టుకోండి. మీ ఫోటో కానీ మీ ఫేవరెట్ యాక్టర్ ఫోటో కానీ ఎవరైనా ఫొటోస్ యూజ్ చేసుకోవచ్చు. కాబట్టి ఇక్కడ మనకు పైన ప్లస్ సెకండ్ సెలెక్ట్ చేసుకోండి. ఇక్కడ మనకు ఈ ఫోటోని ఇక్కడ నుంచి మనం యాడ్ చేసుకోవాలి, ఫర్ గ్యాలరీ ఉంది కదా, దాంతో సెలెక్ట్ చేసుకోండి. ఓకేనా. సెలెక్ట్ చేసిన తర్వాత ఇప్పుడు మీ యొక్క ఫోటో ఉంటుంది కదా, మీ యొక్క ఫోటో సెలెక్ట్ చేసుకోండి. ఓకేనా. ఇక్కడ నేనైతే SR ఫోటో అయితే సెలెక్ట్ చేసుకుంటాను. ఇక్కడ చూడండి, మనకు ఈ ఫోటో సెలెక్ట్ చేసుకుంటాం, కానీ బ్యాక్గ్రౌండ్ రిమూవ్ చేసుకున్న ఫోటో కనిపిస్తుందా మీకు, ఈ ఫోటో అయితే కనిపిస్తుంది. ఓకే, ఈ ఫోటో అయితే ఇక్కడైతే యాడ్ చేసుకుంటున్నాం. ఓకే, యాడ్ చేసుకున్నాం కాబట్టి ఇక్కడ మనకు రామ్ చరణ్ సార్ ఫోటో ఉంది కదా, ఆ రామ్ చరణ్ సార్ ఫోటో ఎలాగైతే ఉందో ఆ ఫోటోను కూడా సేమ్ అలాగైతే పెట్టుకోండి. ఓకేనా. ఇక్కడ చూడండి, మనకు ఈ ఫోటోని ఇలాగైతే పెట్టుకుంటా రామ్ చరణ్ సార్ ఫోటో అనేది కవర్ అయితే అయింది. ఓకే, కవర్ అయిన తర్వాత ఇప్పుడు మనం ఏం చేద్దామంటే, ఇక్కడ మనము రామ్ చరణ్ సార్ ఫోటో అనేది రిమూవ్ చేసుకోవాలి, ఓన్లీ SR ఫోటో మాత్రమే ఉండేలా యాడ్ చేసుకోవాలి. ఓకేనా. ఇప్పుడు మనం ఏం చేద్దామంటే, కిందికి అయితే స్క్రోల్ చేసి ఇక్కడైతే స్క్రోల్ చేయండి. ఓకే, ఇక్కడ మనకు కలర్ పక్కన ఈ ఆప్షన్ ఉంది కదా, దాంతో సెలెక్ట్ చేసుకుంటే రామ్ చరణ్ సార్ ఫోటో పోతుంది. మళ్ళీ పైన 3 ఆప్షన్ ఇక్కడ మనకు షేర్ ఐకాన్ మీద క్లిక్ చేసుకొని ఇక్కడ మనకు డిఫాల్ట్ ఉంటుంది, కాబట్టి వెరీ హైలో మీరైతే ఇమేజ్ అయితే సేవ్ చేసుకోండి. ఓకేనా. సేవ్ చేసిన తర్వాత ఇక్కడ మళ్ళీ ఇక్కడ మనకు SR ఫోటో ఉంది కదా, దానితో డిలీట్ చేసేయండి. మళ్ళీ ఇక్కడ మనకు మళ్ళీ కింద ఓకే
మళ్ళీ కింద మనకు ఫర్ గ్యాలరీలోకి వెళ్ళండి. ఓకేనా, వెళ్ళిన తర్వాత మళ్ళీ ఇక్కడ మీరైతే ఇంకో ఫోటో, ఓకే, మీకు నేను ఏదైతే ఇచ్చానో ఇంకో ఫోటో, ఓకే, ఇక్కడ నుంచి మీరైతే ఈ ఫోటో సెలెక్ట్ చేసుకోండి ఇప్పుడు. ఓకే, ఈ ఫోటో కూడా ఇచ్చాను కాబట్టి ఈ ఫోటో సెలెక్ట్ చేసుకోండి. ఓకేనా, ఇప్పుడు మనం ఏం చేద్దామంటే మళ్ళీ ఇక్కడ మనకు పైన ప్లస్ ఐకాన్ సెలెక్ట్ చేసుకోండి, మళ్ళీ ఫర్ గ్యాలరీలోకి వెళ్ళండి. నేను ఆల్రెడీ 2 టైప్లో గ్యాలరీలో వెళ్ళండి అని చెప్పాను మీకు. మీరు కింది నుంచి మాత్రం యాడ్ చేసుకోండి రామ్ చరణ్ సార్ ఫోటోని, పైన నుంచి యాడ్ చేసుకోండి మీ ఫోటోని. ఓకేనా, ఇక్కడ చూడండి అంతే ఎస్ఆర్ ఫోటో అయితే ఇక్కడ నుంచి యాడ్ చేసుకుంటున్నా. ఓకే, ఈ ఫోటో అయితే ఇక్కడైతే సెలెక్ట్ చేసుకుంటున్నాం. ఓకేనా, ఇక్కడ చూస్తున్నా కదా, ఈ ఫోటో అయితే సెలెక్ట్ చేసుకుంటున్నాం, చూస్తున్నా కదా. ఓకే, ఫస్ట్ రామ్ చరణ్ సార్ ఫోటో యాడ్ అయితే అయిపోయింది. ఇప్పుడు మనకు ఎస్ఆర్ ఫోటో ఉంది కదా, ఈ ఎస్ఆర్ ఫోటోని ఇలాగైతే కొంచెం సైజ్ తక్కువ చేసుకుంటున్నా. ఎందుకు తక్కువ చేస్తున్నానంటే మనకు రామ్ చరణ్ సార్ ఫోటో అనేది సగంలోనే ఉంటుంది అక్కడ, కాబట్టి సగంలోనే ఈ ఫోటోని అయితే ఇక్కడైతే పెట్టుకుంటున్నా. చూడండి, ఈ ఫోటో దగ్గర ఇలాగైతే పెట్టుకుంటున్నాం. ఓకే, పెట్టిన తర్వాత మళ్ళీ ఇక్కడ మనకు ఈ బాక్స్ ఉంది కదా, కింద చూడండి, ఈ బాక్స్ మీద క్లిక్ చేసుకుంటే రామ్ చరణ్ సార్ ఫోటో పోతుంది. మళ్ళీ ఇక్కడ మనకు పైన సేవ్ ఆప్షన్ మీద క్లిక్ చేసుకోండి, డిఫాల్ట్ ఉంటుంది కాబట్టి వెరీ హైలో ఇమేజ్ అయితే సేవ్ చేసుకోండి. ఓకేనా, సేవ్ చేసిన తర్వాత ఈ ఇమేజ్ని కూడా డిలీట్ చేసేయండి. ఓకే, మళ్ళీ ఇక్కడ మనకు కిందికి స్క్రోల్ చేయండి. మీకు ఆల్రెడీ చెప్పాను, నేను రామ్ చరణ్ సార్ ఫోటో ఏదైతే ఇచ్చానో అదైతే మీరు కింది నుంచి యాడ్ చేసుకోండి. మీ ఫోటో అనేది పైన ప్లస్ ఐకాన్ సెలెక్ట్ చేసుకొని యాడ్ చేసుకోండి. ఓకేనా, మళ్ళీ ఫర్ గ్యాలరీలోకి వెళ్ళి మళ్ళీ ఇక్కడ నుంచి నేనైతే ఇంకో ఫోటో, ఓకేనా, ఇక్కడ మళ్ళీ రామ్ చరణ్ సార్ ఫోటో ఏదైతే ఇచ్చానో, ఓకే, ఇక్కడ చూడండి ఈ ఫోటో. ఓకే, ఈ ఫోటో అయితే యాడ్ చేసుకుంటున్నాం. ఓకేనా, ఈ ఫోటో అయితే మనకు 3rd ఫోటో. ఓకే, ఇప్పుడు మళ్ళీ ప్లస్ ఐకాన్ సెలెక్ట్ చేసుకుని పైన, ఓకే, మళ్ళీ ఫర్ గ్యాలరీలోకి వెళ్ళి ఇక్కడ నుంచి మీ యొక్క ఫోటో ఇంకో ఫోటో కూడా యాడ్ చేసుకుని. ఓకేనా, ఇక్కడ నుంచి నేనైతే ఇంకో ఫోటో ఎస్ఆర్ ఫోటో అయితే సెలెక్ట్ చేసుకుంటున్నాను. ఓకే, నేను ఎస్ఆర్ ఫోటో ఏదైతే చెప్తున్నానో ఆ ఫోటో ప్లేస్లో మీ ఫోటో ఉంటుంది. ఓకేనా, ఇప్పుడు మనం ఏం చేద్దామంటే ఇక్కడ నుంచి నేనైతే ఇంకో ఫోటో సెలెక్ట్ చేసుకుంటున్నా, ఈ ఫోటో. ఓకేనా, ఈ ఫోటో సెలెక్ట్ చేసుకున్న ఈ ఫోటోని మనం ఏం చేద్దామంటే ఇలా పైన జరిపి ఇక్కడ మనకు ఈ ఆప్షన్ని క్లిక్ చేసుకుంటే సైజ్ అయితే తక్కువ అవుతుంది. ఓకే, ఇప్పుడు మనకు రామ్ చరణ్ సార్ ఫోటో ఎంతైతే ఉందో ఈ ఫోటోని అంత పెట్టుకోండి. ఓకేనా, ఇక్కడ చూడండి మనకు రామ్ చరణ్ సార్ ఫోటో అయితే కవర్ అయితే అయింది. ఓకే, ఇక్కడ చూస్తున్నారు కదా, మీకు కనిపిస్తుందో లేదో, ఫోటో అయితే మనకు కవర్ అయితే అయింది. ఓకే, ఇప్పుడు మనకు ఈ రామ్ చరణ్ సార్ ఫోటో కూడా డిలీట్ చేయాలి కాబట్టి ఈ ఆప్షన్ మీద క్లిక్ చేసుకుంటే ఫోటో పోతుంది. మళ్ళీ పైన షేర్ ఐకాన్ మీద క్లిక్ చేసుకోండి, డిఫాల్ట్ ఉంటుంది కాబట్టి వెరీ హైలో మళ్ళీ ఇంకోసారి సేవ్ చేసుకోండి. ఓకేనా, సేవ్ చేసుకున్నాం కాబట్టి ఇది కూడా డిలీట్ చేసేయండి. ఓకేనా, ఈ ఆప్షన్ మీద ఇది ఏదైతే ఇమేజ్ ఉందో ఇషార్ది అది కూడా డిలీట్ చేసేయండి. మళ్ళీ కింది స్క్రోల్ చేసి మళ్ళీ 4వ ఫోటో ఫర్ గ్యాలరీలోకి వెళ్ళండి. ఇక్కడ నేను 4వ ఫోటో కూడా ఇచ్చాను కాబట్టి ఆ ఫోటో కూడా యాడ్ చేసుకోండి. ఓకేనా, 4వ ఫోటో అయితే మీకైతే ఇలాగైతే కనిపిస్తుంది. ఓకే, ఈ 4వ ఫోటో కూడా మీరు మీ ఫోటో ఆ ఫోటో ఉన్న పర్వాలేదు కాబట్టి ఆ ఫోటో ఉన్న యాడ్ చేసుకొని, కానీ ఆ ఫోటో మాత్రం మనకు బ్యాక్గ్రౌండ్ రిమూవ్ చేసుకున్న ఫోటో ఉండాలి. ఓకే, ఇలాగైతే ఈ ఫోటో యాడ్ అయితే అయిపోయింది. మళ్ళీ ప్లస్ సెకండ్ మళ్ళీ ఫర్ గ్యాలరీ, మళ్ళీ ఇక్కడ మనం ఏం చేద్దామంటే మళ్ళీ ఇక్కడ మనకు ఎస్ఆర్ ఫోటో ఉంది కదా, ఈ ఫోటో అయితే యాడ్ చేసుకుంటున్నా, 4వ ఫోటో. ఓకే, ఈ ఫోటో మనకు ఆఫ్లోనే ఉంది. మీ ఫోటో కూడా ఇలా సగంలో ఉన్నా ఏం పర్వాలేదు, స్ట్రైట్గా ఉన్నా సగంలో ఉన్నా ఏం పర్వాలేదు. ఈ ఫోటోని నేనైతే సైజ్ అయితే ఇలాగైతే తక్కువ చేసుకుంటా, ఇక్కడైతే పెట్టుకుంటున్నాను. ఓకేనా, ఇక్కడ చూడండి మనకు ఈ ఎస్ఆర్ ఫోటో ఎలాగైతే యాడ్ చేస్తున్నానో అలాగైతే యాడ్ చేసుకోండి. మీ ఫోటో సగంలో ఉన్నా పర్వాలేదు. ఓకే, ఇక్కడ చూస్తున్నా కదా, రామ్ చరణ్ సార్ సగంలోనే ఉంది, ఏం కాదు, నేను చెప్తాను, ఎందుకంటే ఈ ఫోటో సగంలోనే వస్తుంది అక్కడ. ఓకే, ఈ ఫోటో యాడ్ అయితే అయిపోయింది. ఇప్పుడు రామ్ చరణ్ సార్ ఫోటో మళ్ళీ ఇంకోసారి ఈ ఆప్షన్ మీద క్లిక్ చేసుకుంటే ఫోటో పోతుంది. మళ్ళీ పైన షేర్ ఐకాన్ మీద క్లిక్ చేసుకోండి, డిఫాల్ట్ ఉంటుంది కాబట్టి వెరీ హైలో సేవ్ చేసుకోండి. ఓకేనా, ఇలాగైతే ఈ 4 ఫోటోస్ని మీరు అయితే ఇలాగైతే సేవ్ చేసుకోండి. సేవ్ చేసిన తర్వాత ఇక్కడ నుంచి మీరు వేరే సాంగ్ మీద టెక్స్ట్ క్రియేట్ చేసుకోవాలని అనిపిస్తే ఇక్కడ నుంచి క్రియేట్ చేసుకోండి. నేను చాలా వీడియోస్లో చెప్పాను పిక్సెల్ ల్యాబ్లో గోల్డెన్ కలర్లో ఎలా టెక్స్ట్ క్రియేట్ చేసుకోవాలనేది, ఆ వీడియో చూడండి, మీకు తెలిసిపోతుంది. ఓకేనా, ఇప్పుడు నేనైతే అలర్ట్ మోషన్ యాప్ అయితే ఓపెన్ చేస్తా, బ్యాక్ వచ్చేస్తున్నా. ఓకే, బ్యాక్ వచ్చి ఇక్కడ నేనైతే అలర్ట్ మోషన్ యాప్ అయితే ఓపెన్ చేసుకుంటున్నాను. ఓకేనా, ఓపెన్ చేసిన తర్వాత ఇక్కడ మీకు వెరీ ఇంపార్టెంట్ పర్సన్ ఇప్పుడు. ఓకే, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ మనకు ఏదైతే మనకు ఈ బ్యాక్గ్రౌండ్లో ఏదైతే యాప్స్ ఉన్నాయో అవి అయితే అన్నీ క్లియర్ చేస్తాను నేను. క్లియర్ చేసిన తర్వాతనే అలర్ట్ మోషన్ యాప్ అయితే ఓపెన్ చేసుకుంటున్నాను. ఓకేనా, ఓపెన్ చేసిన తర్వాత పైన ఇక్కడ 3 లైన్స్ మీద క్లిక్ చేసుకొని లో క్వాలిటీ ప్రివ్యూ ఆన్ చేసుకోండి. ఆన్ చేసిన తర్వాత ఇక్కడ మనం ప్రాజెక్ట్ సెక్షన్లో అయితే వచ్చేస్తున్నా. ఓకే, వచ్చిన తర్వాత ఈ వీడియో కింద డిస్క్రిప్షన్లో మీకు అయితే ఏం చేస్తారంటే మీకు ఒక ఫుల్ ప్రాజెక్ట్ అయితే ఇచ్చాను కాబట్టి అదైతే ఇంపోర్ట్ చేసుకోండి. ఒక ఫుల్ ప్రాజెక్ట్ ఇచ్చాను, ఇంకోటి మీకు 2 లిరిక్స్ ప్రాజెక్ట్ అయితే ఇచ్చాను, ప్రీసెట్ అనేది. ఓకేనా, ఆ ప్రీసెట్ ఏందనేది ఆర్ఆర్ సాంగ్ ఒక లిరిక్స్ ఉంటుంది, ఇంకోటి కేజీఎఫ్ సాంగ్ అయితే ఉంటుంది. ఓకే, ఇవైతే డౌన్లోడ్ చేసుకోండి. ఓకేనా, ఇవైతే ఇంపోర్ట్ చేసుకోండి. ఓకేనా, ఇంపోర్ట్ చేసిన తర్వాత ఇప్పుడు నేనైతే ఫుల్ ప్రాజెక్ట్ అయితే ఇంపోర్ట్ చేసుకుంటున్నా. ఇంపోర్ట్ చేసుకుంటే మీకైతే ఇలాగైతే కనిపిస్తుంది. ఓకేనా, ఇలాగైతే కనిపించిన తర్వాత ఇక్కడ మనం ఏం చేద్దామంటే ఈ బాక్స్ ఉంది కదా, దాంతో సెలెక్ట్ చేసుకోండి. ఓకే, సెలెక్ట్ చేసిన తర్వాత ఈ కెమెరా ఆన్ చేసుకోండి. ఓకేనా, ఆన్ చేస్తే ఇలాగైతే కనిపిస్తుంది. ఓకే, కనిపించిన తర్వాత ఇక్కడ మీరు ఏం చేయకండి, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫొటోస్ అనేది రీప్లేస్ చేసుకోండి. అయితే మనం వీడియో అనేది తర్వాత యాడ్ చేసుకుందాం. వీడియో ఎందుకు తర్వాత యాడ్ చేసుకుందాం అనేది, మీరు ఫస్టే వీడియో యాడ్ చేస్తే మీ మొబైల్ అనేది చాలా అంటే చాలా ల్యాగ్ అవుతుంది కాబట్టి మీరు వీడియో కూడా చేయలేరు, అంత ఇదైతే ఉంటుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఏం చేద్దామంటే
ఇక్కడ మనకు రామ్ చరణ్ సార్ ఫోటో ఇక్కడ మనకు ఏదైతే ఫోటో కనిపిస్తుందో ఈ ఫోటో మనం ఏ ఫోటోని మనం చేసామో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఓకేనా. ఇక్కడ చూడండి మనకు ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఏం చేద్దామంటే ఇవి ఏదైతే 5 ఫొటోస్ కనిపిస్తుందో మీకు ఈ 5 ఫొటోస్ని మీరైతే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆఫ్ చేసుకోండి. ఇక్కడ చూడండి మనకు ఇవైతే నేనైతే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆఫ్ చేసుకుంటాను. ఎందుకు ఆఫ్ చేసుకోవాలంటే మనకు ఫోటో అనేది క్లియర్గా కనిపిస్తలేదు. ఓకే, ఈ 4 ఇమేజ్ని మీరైతే ఆఫ్ చేసుకోండి. ఇక్కడ ఏ ఇమేజ్ అనేది చెప్తాను మీకు. ఇక్కడ మీకు ఫైర్ 2 అని ఉంది కదా, దీని అయితే ఆఫ్ చేసుకోండి. ఓకేనా, ఫైర్ 1 ఆఫ్ చేసుకోండి, ఫైర్ 3, ఫైర్ 4 ఇవైతే ఆఫ్ చేసుకోండి. ఎందుకనేది చెప్తాను, ఎందుకంటే మనం ఫోటో సెలెక్ట్ చేసుకున్నప్పుడు కనిపించదు. ఓకే, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ ఫోటో అయితే సెలెక్ట్ చేసుకుంటాం. ఇక్కడ చూస్తున్నాం కదా, ఈ ఫోటో సెలెక్ట్ చేసుకున్నా. కలర్ అండ్ ఫీల్డ్లోకి వెళ్ళి మీడియా ఐకాన్ మీద క్లిక్ చేసుకోండి. ఇక్కడ మీరు ఏదైతే ఫోటో మీరు పిక్సెల్ ల్యాబ్లో క్రియేట్ చేసుకున్నారో ఈ ఫోటోకి సంబంధించి ఆ ఫోటో మాత్రమే రీప్లేస్ చేసుకోవాలి, మళ్ళీ కనిపిస్ అయితే అవ్వద్దు. ఓకేనా, ఇక్కడ చూడండి మనకు నేను ఆ ఫోటో ప్లేస్లో ఈ ఫోటో అయితే రీప్లేస్ చేసుకున్నా కాబట్టి ఫస్ట్ ఫోటో ఇదే కదా, మనకు ఈ ఫోటోని అయితే యాడ్ చేసుకుంటున్నాం. ఓకేనా, యాడ్ చేస్తే ఇక్కడ చూడండి మనకు ఫోటో అనేది పర్ఫెక్ట్. ఓకే, పర్ఫెక్ట్గా అయితే సెట్ అయింది. ఓకే, సెట్ అయిన తర్వాత మళ్ళీ కొంచెం అయితే స్క్రోల్ చేయండి. ఓకేనా, మళ్ళీ కొంచెం స్క్రోల్ చేస్తే ఇక్కడ మనకు ఆ ఫోటో అనేది బ్యాక్ సైడ్ వెళ్ళిపోతుంది. ఇక్కడ మనకు రామ్ చరణ్ సార్ ఫోటో ఈ ఫోటో కనిపిస్తుంది. ఓకే, కనిపించిన తర్వాత ఈ ఫోటోని సెలెక్ట్ చేసుకోండి. కలర్ అండ్ ఫీల్డ్లోకి వెళ్ళి మీడియా ఐకాన్ మీద క్లిక్ చేసుకోండి. ఇక్కడ నేను రామ్ చరణ్ సార్ ఇక్కడ మనకు బాణం ఏదైతే మనం ఫొటోస్ యాడ్ చేశామో ఆ ఫోటోకి సంబంధించిన ఫోటో మాత్రమే రీప్లేస్ పెట్టుకోండి. ఓకేనా, ఇక్కడైతే ఆ ఫోటోకి నేను ఈ ఫోటో అయితే రీప్లేస్ చేశాను. ఓకే, ఇక్కడ చూడండి మనకు ఈ ఫోటో అయితే పెట్టాను కాబట్టి ఈ ఫోటో అయితే యాడ్ చేసుకుంటున్నాను. ఓకేనా, ఇక్కడ చూడండి మనకు ఈ ఫోటో కూడా యాడ్ అయితే అయిపోయింది. చూస్తున్నాం కదా, ఈ ఫోటో కూడా మనకు యాడ్ అయితే అయిపోయింది. దాంతోపాటు మనకు బ్యాక్ సైడ్లో ఫోకస్ బ్లర్ కూడా అవుతుంది. చూస్తున్నారు కదా, ఫోకస్ బ్లర్ కూడా అవుతుంది. ఓకే, యాడ్ అయితే అయిపోయింది ఈ ఫోటో. ఓకే, మళ్ళీ ఏం చేద్దామంటే మళ్ళీ కొంచెం స్క్రోల్ చేసి ఇక్కడ మనకు నిలబడ్డ ఫోటో ఒకటి చేంజ్ చేసాం కదా, ఈ ఫోటోని కూడా సెలెక్ట్ చేసుకొని కలర్ అండ్ ఫీల్డ్లోకి వెళ్ళి మీడియా ఐకాన్ మీద క్లిక్ చేసుకోండి. ఇక్కడ మళ్ళీ ఇంకో ఫోటో. ఓకే, ఇక్కడనైతే ఈ ఫోటో అయితే రీప్లేస్ చేసినా కాబట్టి ఈ ఫోటో ప్లేస్లో ఆ ఫోటో పెట్టాను కాబట్టి ఈ ఫోటో అయితే యాడ్ చేసుకుంటాం. ఓకేనా, ఈ ఫోటో కూడా మనకు రీప్లేస్ అయితే అయింది. చూస్తున్నారు కదా, చాలా సింపుల్గా ఈ ఫోటో కూడా రీప్లేస్ అయితే అయింది. మళ్ళీ కొంచెం స్క్రోల్ చేయండి. ఓకే, మళ్ళీ కొంచెం స్క్రోల్ చేసే పైన ఇక్కడ చూడండి మనకు మీకు ఈ ఫోటో చెప్పాను కదా, ఆ ఫోటో ఏదైతే ఫోటో ఉంటుందో ఈ ఫోటోని సెలెక్ట్ చేసుకోండి. లాస్ట్లో చెప్పిన ఫోటో ఈ ఫోటోని సెలెక్ట్ చేసిన తర్వాత మళ్ళీ కలర్ అండ్ ఫీల్డ్లోకి వెళ్ళి మీడియా ఐకాన్ మీద క్లిక్ చేసుకోండి. ఇప్పుడు ఈ ఫోటో మనం రీప్లేస్ పెట్టాను కాబట్టి ఈ ఫోటో అయితే యాడ్ చేసుకుంటున్నాం. ఓకేనా, చూడండి మనకు ఇక్కడ మనకు ఎస్ఆర్ ఫోటో అనేది పర్ఫెక్ట్. ఓకే, చూస్తారు కదా, పర్ఫెక్ట్గా అయితే రీప్లేస్ అయితే అయింది, మనకు ఎలాంటి డౌట్ లేకుండా. చూస్తున్నారు కదా, మళ్ళీ ఇక్కడ మనకు ఆటోమేటిక్గా స్టార్టింగ్ నుంచి మనకు లిరిక్స్ అనేది చాలా బాగా అయితే వస్తుంది. ఓకేనా, చూసారు కదా, చాలా బాగా అయితే మనకు టోటల్ అయితే రీప్లేస్ అయితే అయింది ఫొటోస్. ఓకే, పిక్సెల్ ల్యాబ్లో మాత్రం కంపల్సరీ ఈ ప్రాసెస్ అయితే చేయండి. ఓకేనా, ఇప్పుడు మనం ఏం చేద్దామంటే ఇప్పుడు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ మీరు ఏం చేయకండి, ఇక్కడ మనం ఫైర్ ఏదైతే అన్టిక్ చేసామో అవైతే అన్నీ తీసేయండి. ఓకేనా, ఇక్కడ చూడైతే ఫైర్ అన్నీ తీసేస్తా నేను, అన్టిక్ చేసింది కనిపించకుండా చేసింది. ఇప్పుడు మీరు ఇక్కడ మనకు వెరీ ఇంపార్టెంట్ కాబట్టి కిందికి చూడండి, మనకు కింద మనకు ఒక ఇమేజ్ అయితే ఉంటుంది, ఫైర్ 1 అని ఉంది కదా, ఈ ఫైర్ 1ని సెలెక్ట్ చేసుకోండి. కలర్ అండ్ ఫీల్డ్లోకి వెళ్ళి ఇక్కడ మనకు మీడియా ఐకాన్ ఉంటుంది, దాంతో సెలెక్ట్ చేసుకోండి. సెలెక్ట్ చేసిన తర్వాత ఇక్కడ మనం వీడియో అనేది సెలెక్ట్ చేసుకుందాం. ఓకేనా, మీకు నేను ఇచ్చాను కదా డిస్క్రిప్షన్లో 5 వీడియోస్లో మీరైతే ఫస్ట్ ఒక వీడియో అయితే యాడ్ చేసుకోవాలి. ఈ వీడియో అయితే సెలెక్ట్ చేసుకోండి. ఇక్కడ చూడండి మనకు ఈ ఫైర్ కనిపిస్తుందా మీకు, మీరు చూసుకోండి ఫస్ట్ ఆఫ్ ఆల్. ఓకే, ఈ ఫైర్ 1 అనేది దీని నేమ్ కూడా ఫైర్ 1 ఉంటుంది, దీనితో సెలెక్ట్ చేసుకోండి, ప్లస్ చేసుకోండి. ఓకేనా, ప్లస్ చేసుకుంటే ఈ ఫైర్ అనేది యాడ్ అయితే అయిపోయింది. ఇక్కడ చూస్తున్నాం కదా, ఫైర్ అయితే యాడ్ అయితే అయిపోయింది. ఓకే, మళ్ళీ కొంచెం స్క్రోల్ చేసి ఇక్కడ చూడండి మనకు పైన ఫైర్ 2 అని ఒక ఇమేజ్ అయితే కనిపిస్తుందా మీకు, దాన్ని సెలెక్ట్ చేసుకోండి. కలర్ అండ్ ఫీల్డ్లోకి వెళ్ళి మళ్ళీ మీడియా ఐకాన్ మీద క్లిక్ చేసుకోండి. ఇక్కడ మీరు ఫైర్ 2 అనేది ఈ అయితే మనకు ఈ ఫైర్ అయితే ఉంటుంది. ఓకే, ఈ ఫైర్ చూసుకోండి. ఈ ఫస్ట్ ఫైర్ యాడ్ చేసింది ఇదైతే కొంచెం సేమ్ లాగా ఉంటుంది, మళ్ళీ కన్ఫ్యూజ్ అవ్వద్దు. దాని ప్లేస్లో అది, దీని ప్లేస్లో ఇది పెట్టుకుంటే మళ్ళీ కన్ఫ్యూజ్ అవుతారు. ఓకేనా, ఈ ఫోటోని సెలెక్ట్ చేసిన తర్వాత మళ్ళీ దీన్ని కూడా యాడ్ చేసుకోండి. ఓకేనా, ఇది కూడా మనకు రీప్లేస్ అయితే అయింది. ఇక్కడ చూడండి మనకు ఈ ఫోటో కూడా రీప్లేస్ అయితే అయింది. ఫైర్ మాత్రం ఎక్సలెంట్ ఉంటుంది. ఓకే, ఇవి రెండైతే రీప్లేస్ అయితే అయింది. మళ్ళీ ఏం చేద్దామంటే మళ్ళీ కొంచెం పైన స్క్రోల్ చేయండి. ఓకేనా, ఇక్కడ చూడండి మనకు ఫైర్ 3 అని ఒక ఇమేజ్ ఉంటుంది, ఇక్కడ చూడండి పైన, దాన్ని సెలెక్ట్ చేసుకోండి. కలర్ అండ్ ఫీల్డ్లోకి వెళ్ళి మళ్ళీ మీడియా ఐకాన్ మీద క్లిక్ చేసుకోండి. మళ్ళీ ఇక్కడ నేనైతే ఇంకో ఇమేజ్ కూడా ఇచ్చాను మీకు. ఓకే, ఇక్కడ చూడండి మనకు ఈ ఇమేజ్ అయితే ఉంటుంది. ఓకే, ఇక్కడ మనకు ఈ ఫైర్ చూసుకోండి, లైట్ ఫైర్ అయితే ఉంటుంది ఇది. ఓకే, ఈ ఫైర్ అయితే యాడ్ చేసుకోవాలి మీరు. ఓకే, చూస్తున్నారు కదా, ఫైర్ 3 అనేది ఈ లైట్గా ఉంటుంది మనకు ఫైర్ అనేది కొంచెం. ఓకే, దీన్ని యాడ్ చేసుకోండి. ఓకేనా, ఈ ఫైర్ కూడా మనకు ఫైర్ 3లో అయితే యాడ్ అయితే అయిపోయింది. ఓకేనా, దానిపైననే మీకు ఫైర్ 4 అని ఉంటుంది. ఓకే, దాన్ని కూడా సెలెక్ట్ చేసుకోండి. కలర్ అండ్ ఫీల్డ్లోకి వెళ్ళి మళ్ళీ మీడియా ఐకాన్ మీద క్లిక్ చేసుకోండి. ఈ ఫైర్ అనేది పార్టికల్ ఎఫెక్ట్ అయితే ఉంటుంది, ఫైర్ స్మాల్. ఓకే, ఈ ఫైర్ అయితే ఇక్కడ చూడండి, ఈ పార్టికల్ ఎఫెక్ట్ అయితే ఇలాగైతే ఉంటుంది. ఈ ఫైర్ 4ని మీరైతే ఈ పార్టికల్ ఎఫెక్ట్ అయితే యాడ్ చేసుకోండి. ఓకేనా, ఇది కూడా మనకు యాడ్ అయితే అయిపోయింది. ఓకేనా, ఇక్కడ చూడండి మనకు ఈ ఫైర్ పార్టికల్ కూడా యాడ్ అయితే అయిపోయింది. ఓకేనా, మళ్ళీ కొంచెం స్క్రోల్ చేసి మీకు చెప్తాను, కొంచెం స్క్రోల్ చేయండి. ఓకేనా,
కొంచెం స్క్రోల్ చేస్తే మీకు ఫైర్ కూడా ఉంటుంది, మీకు ఫైర్ కూడా కనిపిస్తుంది, మీకు చూపిస్తాను, ఇక్కడ ఉంటుంది. ఓకే, ఇక్కడ చూడండి మనకు, మీరు ఇక్కడ చూడండి మనకు 6 సెకండ్ 17 మిల్లీ సెకండ్ రావచ్చు. ఇక్కడ మనకు ఫైర్ అని ఉంటుంది, ఇక్కడ చూడండి కింద. ఓకే, దాన్ని సెలెక్ట్ చేసుకోండి, కలర్ అండ్ ఫీల్డ్లోకి వెళ్ళి మీడియా ఐకాన్ మీద క్లిక్ చేసుకోండి. ఇక్కడ నుంచి మీరు 5వ ఫైర్ కూడా ఇక్కడైతే యూజ్ చేయాలి. ఓకే, ఇక్కడ చూడండి మనకు 5వ ఫైర్ అయితే ఇలాగైతే కనిపిస్తుంది, దాన్ని కూడా యాడ్ చేసుకోండి. ఓకేనా, ఇది కూడా యాడ్ అయితే అయిపోయింది. ఓకేనా, చూశారు కదా, మనకు 5 వీడియోస్ అనేది యాడ్ అయితే అయిపోయింది. ఓకేనా, చాలా సింపుల్గా ఈజీగా యాడ్ అయితే అయిపోయింది. ఓకేనా, 5 వీడియోస్ తోటి మనకు ఎలాంటి ప్రాబ్లం అయితే లేదు, అన్ని 5 వీడియోస్ అయితే యాడ్ అయితే అయిపోయింది. ఓకే, ఈ 5 వీడియోస్ అయితే యాడ్ చేసిన తర్వాత ఇక్కడ మీరు ఏం చేస్తారంటే ఒకసారి బ్యాక్ వచ్చేద్దాం. ఓకేనా, బ్యాక్ వచ్చిన తర్వాత ఈ వీడియో కింద డిస్క్రిప్షన్లో మీకు స్టార్టింగ్లో చెప్పాను కదా 2 లిరిక్స్ అయితే ఇచ్చానని, దానికి సంబంధించిన లిరిక్స్ మాత్రమే ఉంటుంది. ఓకేనా, 3D ఎఫెక్ట్ లాగా ఉంటుంది. ఇక్కడ మీకు ఆర్ఆర్ సాంగ్ ఒకటి ఉంటుంది, కేజీఎఫ్ అయితే ఉంటుంది. ఇందులో మీకు ఏదైతే నస్తుందో అదైతే ఇంపోర్ట్ చేసుకోండి. నేను ఎగ్జాంపుల్గా నేను ఏం చేస్తానంటే ఇప్పుడు కేజీఎఫ్ సార్ ఫోటో యాడ్ చేశాం కాబట్టి, అంటే యష్ సార్ ఫోటో యాడ్ చేశాం కాబట్టి ఈ యష్ ప్రీషెట్ అంటే కేజీఎఫ్ సాంగ్ ప్రీషెట్ అయితే ఓపెన్ చేసుకుంటా. ఓపెన్ చేసిన తర్వాత ఇందులో సాంగ్ కూడా ఉంటుంది కాబట్టి మీకు నేను ఏదైతే ఫుల్ ప్రాజెక్ట్ ఇచ్చానో అందులో ఎలాంటి సాంగ్ ఉండదు, ఇందులోనే ఉంటుంది. ఇప్పుడు మనం ఏదైనా ఒక పైన టెక్స్ట్ని సెలెక్ట్ చేసుకోండి. ఈ మొత్తం టెక్స్ట్ని ఇలాగైతే టిక్ చేసుకోరండి. ఓకేనా, ఇక్కడ చూడండి మనకు ఇక అన్ని దాన్ని టిక్ అయితే చేసుకోండి, సాంగ్తో పాటు అన్ని దాన్ని టిక్ చేసేయండి. ఓకేనా, ఇక్కడ చూడండి మనకు అన్ని దాన్ని నేను టిక్ అయితే చేసుకున్నా. ఈ చిన్న ప్లస్ ఐకాన్ సెలెక్ట్ చేసుకోండి, కాపీ లేయర్ అని ఉంది కదా, కాపీ 25 లేయర్ అని దాని అయితే కాపీ చేసి బ్యాక్ వచ్చేద్దాం. ఓకేనా, మీరు ఆర్ఆర్ సాంగ్ చేయాలని అనుకున్నా కూడా మీరైతే సేమ్ ఇలాగైతే కాపీ చేసుకోవాలి ఆర్ఆర్ సాంగ్ ప్రీసెట్లోకి వెళ్ళి. ఓకే, ఇప్పుడు మనం ఫుల్ ప్రాజెక్ట్ అయితే మళ్ళీ ఓపెన్ చేసుకుందాం. ఓకేనా, ఓపెన్ చేసిన తర్వాత ఇక్కడ మనకు చిన్న ప్లస్ ఐకాన్ ఉంది కదా, దాని అయితే సెలెక్ట్ చేసుకోండి. ఇక్కడ మనకు పేస్ట్ 25 లేయర్ ఉంది కదా, పేస్ట్ అయితే చేసుకోండి. ఓకేనా, చేసుకుంటే ఇక్కడ మనకు లిరిక్స్ అనేది యాడ్ అయితే అయిపోయింది. ఇప్పుడు మనకు ఈ కెమెరా ఐకాన్ సెలెక్ట్ చేసుకోండి, ఇక్కడ చూడండి ఈ బాక్స్ని సెలెక్ట్ చేసుకోండి, కెమెరాని అయితే ఆన్ చేసుకోండి. ఓకేనా, ఆన్ చేసుకుంటే ఇక్కడ చూడండి మనకు పర్ఫెక్ట్. ఓకే, లిరిక్స్ యాడ్ అయితే అయిపోయింది, టోటల్ యాడ్ అయితే అయిపోయింది. కానీ మొబైల్ మాత్రం చాలా లాగ్ అవుతుంది, ఎందుకంటే ఇదైతే మనకు టోటల్ ఎంబీ ఒక 200 వరకు ఉంటుంది కాబట్టి మొబైల్ అనేది చాలామందికి వర్క్ కూడా కాకపోవచ్చు. మొబైల్ అనేది ర్యామ్ తక్కువ ఉన్న మొబైల్కి చాలా ప్రాబ్లం కూడా వస్తుంది. ఓకేనా, ఇక్కడ దీంతో మనకు ఎడిటింగ్ అనేది మినిమం కంప్లీట్ అవుతుంది. లిరికల్ వీడియో అయితే లాస్ట్లో యాడ్ చేసుకోండి, దీంతో మనకు ఎడిటింగ్ అనేది కంప్లీట్ అవుతుంది. ఓకే, ఇలా టోటల్ యాడ్ చేసిన తర్వాత కెమెరా కూడా ఆన్ చేసుకోండి. ఆన్ చేసిన తర్వాత పైన షేర్ ఆప్షన్ మీద క్లిక్ చేసుకోండి. ఇక్కడ మీకు కొంచెం ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఏంటంటే ఎక్స్పోర్ట్ ప్రాబ్లం వస్తుంది అనేది. ఓకే, ఇక్కడ మీరు మినిమం మీ మొబైల్కి ఎక్స్పోర్ట్ ప్రాబ్లం రాకపోతే మీరైతే ఓకే ఏం చేస్తారంటే 1080pలోనే సేవ్, ఇక్కడ మనకు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ 1080pలోనే సేవ్ చేసుకోండి. ఓకేనా, ఎక్స్పోర్ట్ ప్రాబ్లం వస్తే ఇక్కడ చూడండి మనకు కింద క్వాలిటీ ఉంది కదా, ఈ క్వాలిటీ కొంచెం లో చేయండి, ఒక 15 Mbps వరకు లో చేయండి. మీరు 1080pలో ఎక్స్పోర్ట్ కాకపోతే మళ్ళీ ఇక్కడ మనకు దాని మీద సెలెక్ట్ చేసుకోండి, 720లో ఫుల్ మనకు క్వాలిటీ మొత్తం పెంచుకొని సేవ్ చేసుకోండి. మీరైతే ఇలాగైతే ట్రై చేయండి. ఓకేనా, అది కూడా సేవ్ కాకపోతే ఒకసారి చెప్పండి, నేను డెఫినెట్లీ మీకు రీప్లై ఇస్తాను, ఏదైనా ప్రాబ్లం ఉంటే చెప్తాను ఫ్రెండ్స్. ఓకేనా ఫ్రెండ్స్, మీకైతే ఒక ఐడియా అనేది వచ్చిందని అనుకుంటున్నాను. వీడియో నచ్చిన వాళ్ళు లైక్ చేయండి. ఎండ్ వరకు ఎవరైతే చూశారో థ్యాంక్ యూ సో మచ్, మీకు కూడా అర్థమైతే అయిందని అనుకుంటున్నాను. ఓకే ఫ్రెండ్స్, ఇంకో మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. జై హింద్.